నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద, నాయకుల మీద, అలాగే మా అధినేత మీద మీరు అవాకులు చవాకులు పిలిస్తే ఖచ్చితంగా మేము కూడా పర్సనల్ అటాక్ చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇలాంటి దీనికి కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. సంతకాలు తీసుకుని వీళ్ళకి ఎకరాకి 6 లక్షల రూపాయలు చేతిలో పెడితే పరిహారం ఎంతైతే ప్రభుత్వం డిసైడ్ చేస్తుందో ఆ ప్రభుత్వం వీళ్ళ ఖాతాలో పెడితే నేరుగా చంద్రమోహన్ రెడ్డి డబ్బు డ్రా చేసుకోవడానికి 100 ఎకరాలకు సంబంధించి వేసినటువంటి చెక్కులో భాగం. మీరు ఇచ్చినటువంటి హామీలకి దిక్కులేదు. మంత్రి గారు సంతకం పెట్టిన మొదటి సంతకానికి దిక్కులేదు. అలాగే ఈ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొదటి సంతకానికి దిక్కులేదు. ఈరోజు మా గిరిజనుల విషయంలో మీరు చెప్పేది మేము ఎలా నమ్మాలి? వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చాలా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు అన్నది అక్కడున్న వాళ్ళందరూ చెప్పే మాటల యొక్క సారం. మరి ఇటువంటి దుర్మార్గ ఆలోచన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆయన ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయని ప్రజలు అనుకుంటారు. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? 8 నెలలు అయిపోయింది, చిన్న హామీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఒక్క బటన్ కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కని పరిస్థితి. అంటే ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? ముసలమ్మకి చేతనైంది, ఈ చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని, సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారట. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షాకు ఒక న్యాయం, మోహన్ భగత్ ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం, జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం. కోటీశ్వరుడు ఉండని, వాడు రిక్షావాడు ఉండని. ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇలా డేట్ పెట్టి మేము చంపేస్తాం. ఎవరి మీద మీరు చంపేసేది? అమిత్ షాకి అంతంలో అద్దు లేకుండా ఉంది. నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఉంది. చాలా దుర్మార్గం, దుర్మార్గాల్లో దుర్మార్గం ఇది. ట్రైన్లలో ఎప్పుడన్నా విన్నారమ్మా ఇటువంటి? ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడి. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రోజు ఒక లొల్లి. 2 రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకోండి. అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, 2 రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పి కాలం వెల్లయ్యడమే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసింది మాత్రం ఏం లేదనే విషయం ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు.